ఎన్నో దాన ధర్మాలు చేసి తన సంపదనంతా కోల్పోయిన చంద్రవంశరాజు రంతిదేవుడు కేవలం నీటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ 48 రోజుల పాటు ఏమీ తినకుండా బ్రతికాడు. ఒకరోజు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉండగా రంతిదేవుడికి పాయసం, నెయ్యి, నీరు దొరకడంతో అవి తినడానికి సిద్ధమవుతూ ఉండగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి తినడానికి ఏమైనా పెట్టమని అడగడంతో రంతిదేవుడు తనకి దొరికిన ఆహారంలో సగభాగాన్ని ఇచ్చి అతని ఆకలి తీర్చాడు. రంతిదేవుడు మళ్ళీ భోజనానికి సిద్ధమవుతూ ఉండగా మరో వ్యక్తి వచ్చి ఆకలి అని అనడంతో మిగిలిన దాంట్లో కొంత భాగాన్ని ఇచ్చి ఆ వ్యక్తి ఆకలి తీర్చాడు. అంతలోనే మరో వ్యక్తి కుక్కలతో పాటు వచ్చి తన కుక్కలకి ఏమైనా పెట్టమని అనడంతో రంతిదేవుడు నీటిని మాత్రమే ఉంచుకుని మిగిలిన ఆహారాన్ని కుక్కలకి పెట్టేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి తనకి దాహంగా ఉందని అనడంతో తన కోసం ఉంచుకున్న నీటిని కూడా రంతిదేవుడు ఆ వ్యక్తికి ఇచ్చేశాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ నిజరూపాల్ని ధరించి ఆయనకి మోక్షాన్ని ప్రసాదించారు.